హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటి దగ్గరే స్వచ్ఛమైన నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కవ్వంతో పని లేకుండా ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది నేను పెరుగు తోడుపెట్టిన తర్వాత పెరుగు మీద మేగడ తొక్కని ప్రతిరోజు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంటాను. ఇది 10 days నుంచి నేను స్టోర్ చేసి పెట్టుకున్న పెరుగు మీద మేగడ తొక్క. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో చూసారు కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ మేగడ తొక్కలో వేసేసి మిక్సీ మూత పెట్టుకొని ఒక 5 minutes మనం గ్రైండ్ చేద్దాం. సో ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా, వెన్న అనేది పైకి తేరిపోతుంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకు కవ్వంతో అంతసేపు తిప్పే శ్రమ లేకుండా ఈజీగా వెన్నని రెడీ చేసేసుకున్నాం. సో మనకి వెన్న వచ్చిన క్వాంటిటీని బట్టి నేను ఈ గిన్నె తీసుకున్నానండి. సో మనకు వెన్న వచ్చిన దాన్ని బట్టి ఈ గిన్నె తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వెన్నని మరగనిద్దాం. చూసారు కదా, వెన్న మరుగుతున్నప్పుడు ఈ బబుల్స్ ఆగేంత వరకు సిమ్లో ఉంచుకొని వెన్న మరగబెట్టుకోవాలి. వెన్న ఇలా మరుగుతున్నప్పుడు మనకి నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుందండి. వెన్న మరిగే టైంలోని నాకు ఇప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. చూసారు కదా, గిన్నె ఈ విధంగా మాడుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి నెయ్యి తయారైపోయింది. ఇప్పుడు ఈ నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, స్వచ్ఛమైన హోమ్మేడ్ ఘీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు వాడుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.